ఏం పేరమ్మా? అరణి అరణి. ఏం చేస్తాం? కూరగాయల వ్యాపారం. కూరగాయల వ్యాపారం. ఎట్లా సాగుతుంది? బాగానే ఉంది. అవునా? పండిస్తారా? కొనుక్కొస్తాం. ఎక్కడ ఉంటారమ్మా? వెనకలో ఉంటాం. పేరు ఏం పేరు? ఏరియా పేరు? ఆలుగడ్డ బాయ్. మెట్టు కూడా ఆలుగడ్డ బాయ్. ఎట్లుందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం ఎట్లున్నా ఇంకా మేము తిరిగేది ఉంది అన్నాను. మా వ్యాపారం మాకు పొద్దున్న వేసి ఇదే బిజినెస్ మాకు. సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు కాదు. 500 సిలిండర్, 200 యూనిట్ల కరెంటు. ఏం లేదు అట్లా మాకు ఇప్పటిదాకా. వస్తలేవా? గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది, ఇస్తున్నా ఉంటుంది. మేము మాకైతే ఏం రాలేదు. ఇదైతే ఏం రాదు. పెన్షన్లు పెంచిరా? 4000 ఇస్తా. లేదు 2000. 2000 వస్తున్నాయా? మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఎందుకు ఉండదు అన్న, సంసారం ఎలా తీసుకోవాలంటే ఇబ్బంది ఉండదు. అన్ని విధాలు ఎలా తీయాలంటే మార్పు రావాలని కోరుకున్నారు కదా, ఎట్లా ఉంది గవర్నమెంట్? మార్పు రావాలని కోరుకుంటే ఏం మార్పు లేదు. ఇదే మార్పు ఎట్లుందో అట్లానే ఉంది. ఎట్లుందో అట్లా ఉంది. పాతప్పుడు ఎట్లుందో అట్లానే ఉంది. ఇంకా పాతప్పుడే నయం ఉండే ఇప్పటికంటే. పాతప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే అప్పుడే నయం ఉండే. ఎందుకమ్మా? అవును, మళ్ళీ అప్పుడే ఏదన్నా కొనాలన్నా అగ్గో సగ్గో ఉండే. ఇప్పుడేంది అన్ని పిరమే. ఏది కొనాలన్నా అప్పుడు బియ్యం కొనాలన్నా 40 రూపాయలు కిలో ఉండు, ఇప్పుడు 60 రూపాయలు కిలో తెచ్చుకొని తినాలంటే. ప్రతి ఒక్కటి కొనాలన్నా రేటే ఉంది. రేటే ఏం తక్కువ లేదు. అందుకే మమ్మల్ని కొట్టి మాకే పెడుతున్నారు, వేరే ఏం లేదు. మాకే పెడుతున్నారు. ఏం లేదు. అసలు ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కాలే. అవును, మరి ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నా? ఏం లేదు చేసింది. ఇదే రోడ్డు మీద బతికే మాది కోటేశ్వర్. కనిపిస్తలేదా? పొద్దున 6 గంటలకు వస్తాం రోడ్డు మీద అంటే రాత్రి 12 అవుద్ది మాకు. ఇదే కోటేశ్వర బతుక మాకు చేసేది. ఆయన ఏం లేదు. అక్క ఆయన చేసినాడు, మేము చూసినాడు. ఏం లేదన్న, ఆయన చెప్తాడు చేస్తాడన్న గ్యారంటీ ఏం లేదు మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ ఇచ్చినాయే ఇప్పటికి మేము తింటున్నాము, మాకు వస్తున్నాయి అంతే. వేరే కానీ ఈయన వచ్చినాక మాకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, మేము తిన్నదేం లేదు. ఎందుకు వచ్చిండు? ఆయనకి ఎరక పైసలు ఎక్కువ ఆయన వచ్చిండు అంతే. వేరే సీఎం కావాలన్నా వచ్చిండు, మా మీద సంపాదించుకోనికి వచ్చిండు అంతే, వేరేం లేదు. మా మీద సంపాదించుకోనికి, ప్రజల మీద సంపాదించడానికి వచ్చింది కానీ ప్రజలకు పెడతారది ఏం లేదు. ఆయన ఏం పెడుతుందో కనిపిస్తలేదు మాకు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన 2 సంవత్సరాల సంవత్సరము చేసింది ఏం లేదు, పెట్టింది. కేసీఆర్ చేసిన పనులే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన చేసిన పనులే కనిపిస్తున్నాయి. మాకైతే తెలియదు అన్న, మాకేం రాలేదు, మాకేం తెలియదు. అవే 1000 రూపాయలు కడుతున్నాం. 1000 రూపాయలే కడుతున్నాం సిలిండర్. అవన్నీ ఏం లేవు. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి, అవే వస్తున్నాయి. అవన్నీ ఏం లేవు, ఏం రాలే, మాకేం లేవు. జనాలు ఏమనుకుంటారు? సేఫ్టీ ఉన్నాడు సేఫ్టీ అనుకుంటుండు. సేఫ్టీ లేక కష్టపడాలి మా బతుకు ఇదే అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏమో మాకైతే ఏం లేవు అన్న, మాకేం లేవు. ఏం ఎట్లుంది? ఇదే కష్టం చేసుకొని తింటున్నాం. మా కష్టం మేమే తింటున్నాం, మా బతుకు మేమే బతున్నాం. మాకైతే గవర్నమెంట్ సొమ్ము ఏం లేదు. కేసీఆర్ ఇచ్చిన 2000 తప్ప ఏం లేదు మాకు గవర్నమెంట్ సొమ్ము. ఆ 2000 మాకు గవర్నమెంట్ సొమ్ము అంటే మేము తింటున్నాం, అంతకంటే ఎక్కువ మాకేం లేదు. కేసీఆర్ అప్పటి నుంచి అవే 2000 ఇచ్చిండు, ఇప్పుడైనా అవే 2000 వస్తున్నాయి. ఆయన పెంచిన 2000, 200 పెంచిన 1000 రూపాయలు చేసిండు, 1000 రూపాయలు 2000 చేసిండు, అవే వస్తున్నాయి, అవే తింటున్నాం. గవర్నమెంట్ సొమ్ము అంటే ఆ 2000, అంతకంటే ఎక్కువ మేము ఏం తినాం. 4000 చేస్తా అన్నాడు కదా? లేదు. 4000 చేస్తున్నాడు. ఇబ్బంది అవుతుంది కదా చాలా? ఇబ్బందే ఉంటుంది. మా కష్టాలు మేము చేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. పొద్దున్న లేచి రాత్రి 12 గంటల వరకు, పొద్దున 5 గంటల లేసి రాత్రి 12 గంటల దాకా ఇదే కష్టం. మాకు ఇబ్బంది ఉండదా? ఏం చెప్తాము ముఖ్యమంత్రికి? మేమేం చెప్పమన్నా, ఆయన అన్న పథకం ఒక్కటి కూడా రాలేదు మాకు ఇంతవరకు. ఆయన చెప్పిండు కానీ పుట్టి బూత్కమ్మ మాటలు చెప్పిండు, అదల పడ్డాడు కానీ ఏం లేదు, రాలే. 1 రూపాయలు మాకు లేదు. 6 గ్యారెంటీలు రాలేదా? ఏం రాలేదు మాకు, ఏది రాలేదు. ఒక పిరి బస్ వస్తుంది, అంతకన్నా మించింది ఏం లేదు, ఏం లేదు. పిరి బస్ అంటే ఉంది, ఇక పోతున్నాం వస్తున్నాం అంతే. ఎప్పుడన్నా ఒకసారి వస్తారు, ఎట్లా పోతారు అట్లా పోతారు, వస్తారు అంతే. వస్తలేదు మాకు, మాకేం లేదు. ఇస్తలేరు నాన్న, ఏమి ఇస్తలేరు. 1000 రూపాయలు పెట్టుకుంటున్నాం మేము. అయ్యో వాళ్ళు ఇయ్యండి, మేమే ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి? వాళ్ళు ఇస్తేనే కదా మేము ఇచ్చేది. వాళ్ళు ఇయ్యండి, మేమేం చేస్తాం అంటుంది. 500కి అసలే లేదు సారు, మాకు అసలే లేదు. నేను ఏం చేస్తాం? అది మేము 1000 రూపాయలు పెట్టే కొంటున్నాము. పిరికాదంటే మాకేం లేదు.
మహిళల్ని 2500 ఏం లేదు మాకేమి ఇవ్వలే ఇస్తలేరు మాకు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏందా రేవంత్ మేము కష్టం చేసుకోవాలి తినాలి కానీ ఎవరు ఏం పెట్టేది ఏం లేదు. మమ్మల్ని కొడుతురు మాకే పెడుతురు అంతే. మాకేమి ఇచ్చేది ఏం లేదు. కోటీశ్వరులను చేస్తున్నారట. ఎవరిని చేసిండు ఎవరు నేను చేయలేదు. రేవంత్ రెడ్డి చేయలే ఇంతవరకు. మా కష్టం మాకే మా దగ్గర మా గుంజుకొని ఇంకా మాకు పెడతారు లేకపోతే లేదు అంతే. మాకేమి అంతే మాకేమి చేయలేదు. పింఛన్లు ఏమైనా పెంచిరామ్మా? పింఛన్లు లేవు ఏం లేవు ఏం. అది గెలిచేదాకానే అమ్మాయి అంటారు అవతల దగ్గర రాళ్ళు పడతారు అంతే. రాళ్ళే పడతారు. మార్పు కావాలనుకున్నారు కదా? మార్పు కావాలనుకుంటే మా మీదనే రాళ్ళేసి రాళ్ళు మా మీదనే రాళ్ళేస్తారు. అంతకన్నా మించింది ఏం లేదు. మా మీదనే రాళ్ళు. ఏ బతకాలు మాకు లేవయ్యా మేము కష్టం చేసుకుంటున్నాం బతుకున్నాం అంతే. ఏం లేదు. ఉంది నాకు. తెచ్చుకుంటున్నాం కాలే లేదు మాకు. కట్టేసుకున్నాం మేము అంతకు ముందే కట్టేసుకున్నాం కానీ కట్టేసుకున్నాం. మాకే గట్లని చెప్తారు అట్లని చెప్తారు కానీ ఇంకా మా పంటరు మళ్ళా ఎగసికి మళ్ళీ వేస్తారు. అంతకు ముందే మేము కట్టేసుకున్నాము. మాకేం లేదు. మాకు కట్టేసుకున్నాం అక్క ఉన్న వాళ్ళకు మాకు లేదు మాకు లేదు మేము కట్టేసుకున్నాం. జంగమ్మ పేరు. ఇదే ఆకుకూరలు అమ్ముతాము. గవర్నమెంట్ చేంజ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పథకాలు వస్తున్నాయా మహిళలకు? ఏదో మన పొలాలకు వేస్తామని వేస్తలేరు కదా. రైతు భరోసా రైతు బజార్ వచ్చిందా? వస్తలేవు. గవర్నమెంట్ పాలన ఎట్లుంది ఇక మెల్లగా వేస్తాం ఈ నెల కాబట్టి ఆ నెల వేస్తామని అని జరుపుతుర్రు. ఈ పండుగ వెళ్ళినాక వేస్తామంటారు. సంక్రాంతి పండుగ వెళ్ళినాక వేస్తామంటారు. ఇక మరి ఇక పండుగ వెళ్ళేదాకా మరి 5 ఉందేమో. ఇబ్బంది ఉందా రైతులకు? మరి నాకు ఇబ్బంది అంటే ఎప్పటిలాగానే ఉంది కదా. కరెంటు ఉంది నీళ్ళు ఉన్నాయి. మరి ఇక పండించేది పండిస్తూనే ఉన్నాం. పథకాలు వస్తున్నాయమ్మా? ఇక పథకాలే కదా. భూమి పైసలు వేస్తలేడు. పొలం పైసలు వేస్తలేడు. మహిళలకు 2500 ఇస్తాను. వస్తలేవు. ఆయన చెప్పినా వేస్తలేడు. ఇరికారు అంటే ఇక ఎక్కువ గాలిలకు కరెంట్ బిల్లు వస్తుంది. తక్కువ గాలిలకు మార్పు వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏమి వస్తలేవు. అయితే అదే మహిళలకు 2500 వేస్తున్నాడు. అవి వస్తలేవు. 4000 పింఛన్ వేస్తారు. అవి 4000 పింఛన్ అన్నది అవి వస్తలేవు. అవి కూడా వస్తలేవా? 500 సిలిండర్ వస్తుందా? అది కూడా రాదు. అది కూడా వస్తలేదు. ఏడొచ్చితో ఇంక ఇయ్యనేయలే. అవే మనం 1000 రూపాయలు పెట్టే కొంటున్నాం మేము. ఇంకా అవి కూడా రాలే. 3 పద్ధతులు వస్తాయని చెప్పి అవి వస్తలేవు. మరి ఇక ఎప్పుడు పంపిస్తాడు? బంగారం ఇస్తా అన్నారు కదా, వస్తున్నాయి ఎవరికైనా? అది ఏది అది రాలే. అది కూడా లేదు.